అందరికీ నమస్కారం. వేదావ్యాస అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు. అవును, ఈ బిల్లు మనమనుకున్నదానికంటే ఏకంగా 5 ఏళ్లు ముందుగానే, అంటే 2029 నుంచే అమల్లోకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అసలిది ఎలా సాధ్యం? ఏంటి దీని వెనుకున్న కథ? పదండి వివరంగా చూద్దాం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. అసలు ప్లాన్ ప్రకారం నారీ శక్తి వందన్ అధినియం 2034 వరకు ఆగాలి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర క్యాబినెట్ ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుని ఈ మొత్తం ప్రాసెస్ని ఫాస్ట్ ట్రాక్ చేసింది. సో ఇప్పుడు టార్గెట్ ఏంటంటే 2029 లోక్సభ ఎన్నికలకే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి. అంటే 5 ఏళ్లు ముందుగానే. భారత రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత కీలకం కాబోతోందన్నమాట. సరే, అసలు ఇంత ఫాస్ట్గా ఇది ఎలా సాధ్యమవుతోంది? దీని వెనకున్న అసలు కారణం ఏంటి అంటే, ఒక్కటే కీలకమైన నిర్ణయం. అదేంటంటే 2027లో జరగబోయే కొత్త జనాభా లెక్కల కోసం ఆగకుండా పాత అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్ళిపోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. నిజం చెప్పాలంటే ఈ ఒక్క చిన్న మార్పే ఈ మొత్తం గేమ్ చేంజర్ అన్నమాట. ఈ ప్లాన్లో ఇంకో చాలా పెద్ద మార్పు రాబోతుంది. అదేంటంటే లోక్సభ సీట్ల సంఖ్య. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం మనకు 543 లోక్సభ సీట్లున్నాయి కదా, దాన్ని ఏకంగా 816కి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. అంటే ఇదో మామూలు మార్పు కాదు, మన పార్లమెంటు రూపురేఖలనే మార్చేంత పెద్ద విషయం ఇది. ఓకే, మొత్తం 816 సీట్లు అనుకున్నాం కదా, మరి అందులో మహిళలకు ఎన్ని అంటే ఇదిగో ఈ నంబర్, సరిగ్గా 273 సీట్లు. ఇవి నేరుగా ఎక్స్క్లూజివ్గా మహిళలకే కేటాయించబడతాయి. అంటే అర్థమేంటి? దేశవ్యాప్తంగా కనీసం 273 మంది మహిళా ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెడతారన్నమాట, గ్యారంటీగా. ఇక్కడ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ మొత్తం 816 సీట్లలో కరెక్ట్గా 1/3 వంతు అంటే 33% సీట్లు మహిళలకు రిజర్వ్ అయిపోతాయి. ఇక మిగిలిన 67% సీట్లు అందరికీ ఓపెన్గా ఉంటాయన్నమాట. అయితే ఈ రిజర్వేషన్ల కథ ఇక్కడతో అయిపోలేదు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే వర్టికల్ రిజర్వేషన్. ఏంటిదంటారా? సింపుల్, ఇది రిజర్వేషన్ లోపల ఇంకో రిజర్వేషన్ అన్నమాట. అంటే మహిళల కోసం కేటాయించిన ఆ 33% కోటాలోనే ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కూడా కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. దీనివల్ల అణగారిన వర్గాల నుంచి కూడా మహిళలు రాజకీయాల్లోకి రావడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. సరే, ఇదంతా బాగుందే, కాని పేపర్ మీదున్న ఈ ప్లాన్ని నిజంగా అమలు చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన స్టెప్స్ తీసుకోబోతోంది? ఇప్పుడా ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. దీనికోసం ప్రభుత్వం ప్రధానంగా 2 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలి. మొదటిది రాజ్యాంగ సవరణ బిల్లు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అధికారికంగా మార్చడానికి ఇది అవసరం. ఇక రెండవది చాలా ముఖ్యమైనది డిలిమిటేషన్ చట్ట సవరణ బిల్లు. దీని ద్వారానే నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీస్తారు, అంటే రీడ్రా చేస్తారన్నమాట. ఇక ప్రభుత్వం ఈ విషయంలో అస్సలు ఆలస్యం చేయట్లేదు, చాలా స్పీడ్గా మూవ్ అవుతోంది. ఈ బిల్లులను పాస్ చేయించడం కోసమే ఏకంగా బడ్జెట్ సెషన్ను పొడిగించి ఏప్రిల్ 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు స్పెషల్ సెషన్స్ పెట్టబోతున్నారు. సో ఈ 3 రోజుల్లోనే ఈ బిల్లుల భవిష్యత్తు తేలిపోవాలని గట్టిగా టార్గెట్ పెట్టుకున్నారు. రైట్, ఇప్పుడుదాకా మనం ఫ్యాక్ట్స్, నంబర్స్, ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అస్సలైన రాజకీయ విశ్లేషణలోకి వెళ్దాం. ఇంత హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న ఉద్దేశమేంటి? ఇది మన దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? ఈ నిర్ణయం వల్ల మనకు కనిపించే పాజిటివ్ ఇంపాక్ట్స్ చాలానే ఉన్నాయి. మొట్టమొదటిది, మహిళల హక్కుల అమలు 5 ఏళ్లు ముందుకొస్తోంది. అది చాలా పెద్ద విషయం. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో మహిళల పార్టిసిపేషన్ ఊహించని రేంజ్లో పెరిగిపోతుంది. అంతేకాదు, లోక్సభ సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని వర్గాలకు కూడా మంచి ప్రాతినిధ్యం దొరికే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మూల కారణం ఒకటే, 2027 సెన్సస్ కోసం ఎదురుచూడకుండా 2011 డేటాతోనే ముందుకు వెళ్లాలనే సాహసోపేతమైన నిర్ణయం. సరే, ఇదంతా ప్రభుత్వం, చట్టాలు, రాజకీయాల కోణం. మరి మొత్తం విషయంపై మీరేమనుకుంటున్నారు? ఈ పెద్ద మార్పుపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని మాకుంది. ఎందుకంటే ఇది మనందర్నీ ప్రభావితం చేసే విషయం కదా. లోక్సభ సీట్లను పెంచడం, మహిళా రిజర్వేషన్లను ఇంత త్వరగా అమలు చేయడం, ఈ నిర్ణయాల వల్ల
చిట్ట చివరకు సామాన్యుడికి నిజంగా మంచి జరుగుతుందా లేకపోతే ఇదంతా కేవలం రాజకీయ పార్టీల ఎత్తుగడ మాత్రమేనా? దీనివల్ల వచ్చే లాభనష్టాలపై మీ విశ్లేషణేంటి? తప్పకుండా మీ ఆలోచనలను, అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలపై లోతైన విశ్లేషణల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.